అందులో జగజ్జననీ జనకులు ఆరతులు అందిస్తూ దీపాలను వెలిగిస్తూ అమ్మ యొక్క కనుచూపు కోసం ఎదురుచూస్తూ ఉండేటటువంటి దాసజనాన్ని సేవిస్తున్నాం. ఆ మౌళులే మాలలైనయా లేక అర్హులైనటువంటి వారికి గజాంతమైనటువంటి ఐశ్వర్యాన్ని అందించగలిగేటటువంటి గరుడనితో పెళ్ళుద్దైన శేషుడు వేడుక గరుడనితో పెళ్ళుద్దైన ఘనమైన బంగారు శేషుడు చుట్టుకొనిన మించుల శేషుడు శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు. కదిసి పనులకెల్ల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతీదేవి విశేషంగా ఈనాడు పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి తిరుసుకనూరు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరినీ కూడా స్వతంత్ర వీరలక్ష్మిగా వెలుగొందేటువంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు, దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశుని యొక్క బ్రహ్మోత్సవాలు వివిధ వాహనాలతో అలరారుతుంటే, అదే జనవతికాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణ అయినటువంటి అమ్మవారి యొక్క ఆదిశేషుడు అమ్మవారికి అంటే తయా సహాసీనం అనంతభోగిని అని చెప్పిన రీతిగా భగవంతుడు శ్రీదేవితో పాటు మహాలక్ష్మితో పాటు అక్కడ వేంచేసి ఉంటాడు. తయా సహాసీనం సంప్రదాయం. అందువల్ల ముఖ్యంగా ఈనాడు మనకు తిరుచానూరులో జరిగేటువంటి దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు పద్మావతీదేవి పత్తి ఈశ్వరాయ నివేదితమని చెప్పిన రీతిగా మన యొక్క కరణ కళేబరములు అన్నీ కూడా ఆ భగవంతునికే సమర్పించాలి. చితచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వపరి సిద్ధాంతం. కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా మంగా దేవుడు తన చేయి వట్టి తీయగా పొత్తున నుండి ఆ విధానార్గించెను అలమేలు మంగా కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ కనుబొమ్మలు అని అనుకోండి చాలు, ఉన్నతి అవనతి మనకి కలుగుతుంది అంటారు. కానీ జగన్మాత